ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, బెల్లంతో లడ్డూని ఇలా తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. ఒక లడ్డు తిన్నారంటే అన్ని ప్రోటీన్స్, కాల్షియం అన్నీ మనకి బాడీకి అనేది అందుతాయి. తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి, వెడల్పాటి గిన్నెలోకి 1 కప్పు పల్లీలను వేసుకొని కొంచెం కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం పైన అనేది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. ఇలా ఉండాలి. పల్లీలు అనేది కొంచెం కలర్ రావాలి. తర్వాత అదే స్టవ్ ఆన్లోనే ఉంచి అదే గిన్నెలోకి 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. నేను గిన్నె కొలత అనేది ఒకటే గిన్నెతో చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలని. అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులను వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పల్లీలలో, నువ్వులలో ఏమైనా చెత్త, దుమ్ము ఉంటే ముందే చూసుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ వచ్చి ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్లోనే ఉంచుకొని అదే గిన్నెలోకి 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజలు అనేది ఇలా ఉంటాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం చిటపట అని కొంచెం కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా మరొక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఒకటి వేసుకున్న తర్వాత మరొకటి వేసుకోండి. అన్నిటినీ ఒకటేసారి వేసుకోకండి. ముందుగా నువ్వులను వేసుకొని కొంచెం బరకగా, మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా నువ్వులను మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని మనం అన్నిటినీ కలపాలి కాబట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి నువ్వులను మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మనం అదే మిక్సీ జార్లో పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకొని ఆ నువ్వులు వేసిన పొడిలోనే పల్లీల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత అవిసె గింజలను కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా కొంచెం కచ్చా పచ్చగా, మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నువ్వులు, పల్లీలు వేసిన పొడిలోనే అవిసె గింజల పొడిని కూడా వేసేయాలి. తర్వాత బెల్లం 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు పల్లీలు, 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు నువ్వులు కాబట్టి 2 కప్పుల బెల్లం పడుతుంది. మీరు ఒకవేళ తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే 2 కప్పుల బెల్లం వేసాను. ఆ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసి 1 కప్పు బెల్లం వేసి కొంచెం మనం పొడి పట్టుకున్న మిక్సీ జార్లో ఆ బెల్లము కొంచెం పొడిని తీసుకొని ఆ బెల్లం ఉన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మనం మొదటగా చేసిన పొడిని ఆ బెల్లం ఉన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంని మిక్సీ జార్లో వేసినప్పుడు బెల్లం అనేది మిక్సీ జార్కి మెత్తని పొడి కాదు కాబట్టి కొంచెం పొడిని ముందుగా వేసుకొని మిక్సీ జార్లో పట్టుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని అదేవిధంగా చేసుకొని అన్నిటినీ మన నువ్వుల పొడి అన్నిటినీ కలిపి ఒక దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 2 కాజు, ఒక 4 యాలకులు, ఒక 4 గుమ్మడి గింజలను వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసిన ప్రతి చోట యాలకుల పొడి వేస్తే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత
అన్నిటిని మొత్తం ఇలా కలిపి లడ్డూలాగా చేయాలి. ఒకవేళ లడ్డు అనేది మరీ గట్టిగా లడ్డు అనేది సరిగా రాకపోతే కొంచెం నెయ్యిని వేడి చేసి మీకు సరిపడినంత నెయ్యిని ఆ పొడిలో వేసుకొని కలిపి లడ్డూలు అనేది చుట్టుకోవాలి. ఎందుకంటే లడ్డు అనేది ఒక్కోసారి మనం నెయ్యిని వేడి చేస్తే అది ముద్దలా కాకుండా ఉంటుందన్నమాట. నెయ్యిని వేస్తే పొడి అనేది అన్ని మొత్తం సమానంగా పడుతుంది. తర్వాత ఇలా వేసి లడ్డూలాగా చుట్టడమే. ఈ ఒక్క లడ్డు తిన్నారంటే మీకు అన్ని ప్రోటీన్స్, కాల్షియం, అవిసె గింజల ఉన్న విటమిన్స్ అన్నీ అందుతాయి. ఇలా లడ్డూలుగా చుట్టి ఎయిర్టెల్ బాక్స్లో పెట్టేసి తింటే సరే.